ఎవరి జాతకం అన్న మీరు చూసినప్పుడు వాళ్ళు హ్మ్. చనిపోతారని చెప్పి మీకు తెలిసినప్పుడు హ్మ్. వాళ్ళకి డైరెక్ట్ హ్మ్. చెప్పిన రోజు చెప్పిన జాతకం సో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 5 మందికి చెప్పిన. 5 మంది చనిపోయారు. చాలా మందికి అంటే జాతకం బాగుండక హ్మ్. సో వివాహం ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. హ్మ్. అంటే వివాహం ఆలస్యం ఎందుకు అవుతూ ఉంటుంది చాలా మందికి? అంటే జాతకంలో ముఖ్యంగా మనం దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారా లేకుంటే గ్రహాలను పూజిస్తే మంచిదంటారా? పెళ్లి చేసుకునే టైంలో ఖచ్చితంగా జాతకాలు చూడాలంటారా? అంటే కలవాలంటారా జాతకాలు? ఉన్న కాలం ప్రకారం మీరు జాతకాలు చూసే పెళ్లి చేసుకోవాలంటే అంటే ఒక జ్యోతిష్యుడు హ్మ్. సో అంటే జాతకాన్ని మార్చగలడా? అంటే ఇప్పుడు జ్యోతిష్కుడు అనేవాడు ఎట్లా అంటే అంటే చాలా మందికి జాతకాలు తెలియదు. అంటే పుట్టిన జాతకం ఏదో తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏముండదు. సో అట్లాంటి వాళ్ళకు జాతకాలు ఎలా చూస్తారు? ఈ మధ్య సంతానం లేకుండా చాలా మంది ఉంటున్నారు. అంటే ఎట్లాంటి పరిహారం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది? సంతానం గురించి వచ్చేటానికి ఇప్పుడు కాలం తగ్గట్టుగా కొన్ని మారుతూ ఉంటాయి. ఫిలింలలో ఫిలిం స్టార్ అవ్వాలంటే, సెలబ్రిటీలు అవ్వాలంటే ఎట్లాంటి జాతకం ఉండాలి? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, జ్యోతిష్యులు వరదరాజన్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే ఈ జాతకాలు వాస్తులు నిజమంటారా? నిజమే. 2 కూడా నిజమే. ఓకే. మన జన్మ జాతకం అంటే ఒకటి ఉంటుంది. మ్మ్. అంటే మనం పుట్టినప్పుడు మన జాతక చక్రం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో గ్రహస్థితి ఉంటుంది. గ్రహస్థితిని బట్టి మనకి జీవనం అనేది గడుస్తూ ఉంటుంది. మ్మ్. అట్లాగే వాస్తు కూడా అంతే. వాస్తు కూడా ఎలా అంటే మన జాతకానికి తగ్గట్టుగా వాస్తు ఉన్నట్టయితే మనకి జీవనం అనేది చాలా ఈజీగా అంటే చాలా సులువుగా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మ్మ్. కాబట్టి మన జాతకానికి తగ్గట్టే వాస్తును కూడా ఏర్పాటు మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. అది. అంటే ఈ వాస్తుకి జాతకానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది తప్పకుండా. వాస్తుకి జాతకానికి ఎట్లా సంబంధం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మీరు మీ పేరు శివ. అవును. అయితే ఇప్పుడు మీకు ఒక దిక్కు అనేది మీకు సూట్ అవుతుంది. అంటే ఓకే. ఉదాహరణకి మీకు పడమట వాకిలి అనేది మీకు సూట్ అవుతుంది. పడమట వాకిల్ అంటే ఎటు? అంటే వెస్ట్ సైడ్. అంటే ఇప్పుడు మా దర్వాజా వెస్టే ఉందనుకుంటా. మీది వెస్ట్ సైడ్. ఓకే. వెస్ట్ ఎంట్రన్స్ అనేది మీకు సూట్ అవుతుంది. ఓకే. అయితే మీకు వెస్ట్ ఎంట్రన్స్లో ఉంటే ఎదుగుదల అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకే. అట్లాగే ఇప్పుడు దీనికి వ్యతిరేకమైన దిశ అంటే మీరు తూర్పు సైడ్లో ఉన్నారనుకోండి, మ్మ్. అప్పుడు మీకు అంత ఎదుగుదల అనేది ఉండదు. ఓకే. కాబట్టి అది మన జాతకానికి తగ్గట్టుగా మనకి ఒక్కొక్క దిశ అనేది ఉంటుందన్నమాట. మ్మ్. అంటే ఒక్కొక్క దిక్కులో బట్టి ఆ దిక్కుకి ఒక ప్రభావం మన మీద ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది అనమాట. దాని తగ్గట్టుగా మనం ఇంట్లో కూడా మనం పెట్టుకునే ప్రతి వస్తువులు కానీ మ్మ్. తర్వాత మనం ఏ ఏ దిక్కులో ఏది ఉండాలి అవన్నీ మనం చూసుకొని మన జాతకం తగ్గట్టుగానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు ఎప్పుడైతే ఇవి రెండు అంటే జాతకము తర్వాత ఇల్లు ఎప్పుడు కూడా సింక్లో ఉంటాయి. ఓకే. ఆ సింక్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన జాతకం ఎలివేట్ అవుతుంది బాగా. అంటే మనం ఇంకా బాగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలా అనమాట. సో అంటే జాతకానికి వాస్తుకు సంబంధం ఉంది. ఉంది. సో జాతకాన్ని బట్టి ఒకవేళ ఏదన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏదన్నా ప్లేస్ తీసుకోవాలనుకున్నా కానీ మనం జాతకాన్ని బట్టే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అవును, జాతకాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థలం యొక్క దాని పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ స్థలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మొదటిగా మనం తెలుసుకోవాలి. ఓకే. అంటే కేవలం ఒక దిక్కును చూస్తేనే ఒకటే సరిపోదు. మనకేంటంటే భూమి యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఆ భూమి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వెస్ట్ డైరెక్షన్ మీకు సూట్ అవుతుంది అని చెప్పి ప్రతి వెస్ట్ డైరెక్షన్ అన్ని ఇళ్లలో మీకు ఒకటేలాగా రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ప్రాంతం వారీగా కూడా డైరెక్షన్స్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు తీసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మీరు ఒక వెస్ట్ డైరెక్షన్ తీసుకుంటారు. అట్లాగే మీరు విజయవాడ పోయినారు, అక్కడ ఒక వెస్ట్ డైరెక్షన్ తీసుకుంటారు. కానీ అక్కడ కామన్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అక్కడ ఆ స్థలాన్ని బట్టి ఆ దిక్కు ఇచ్చే ప్రభావం వేరుగా ఉంటుంది. అట్లాగే హైదరాబాద్లో ఈ దిక్కు ఇచ్చే ప్రభావం వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రాంతం వారీగానే దిక్కులు అనేది రిజల్ట్ కూడా ఇస్తుంటుంది అన్నమాట. ఓకే. అది.
అయితే ఇంకో విషయం ఏంటంటే మనం దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారా లేకుంటే గ్రహాలను పూజిస్తే మంచిదంటారా? లేదు, ఎప్పుడు కూడా మన కులదైవాన్ని ఎప్పుడు కూడా మనం పూజిస్తూ ఉండాలి. అట్లాగే గ్రహాలని కూడా పూజించాలి. కాకపోతే ఈ గ్రహాలు ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఒక ఒక సంస్థ ఉందనుకోండి. ఈ సంస్థలో ఒక యజమాని ఉంటాడు. యజమాని కింద ఒక 9 మంది పన్నులు ఉన్నారు అనుకోండి. ఈ యజమాని మాట చెల్లుతుందా లేకుంటే గ్రహాలు అంటే కింద పనిచేసే వాళ్ళ మాట యజమాని మాటే చెల్లుతుంది అంతే. అంటే ఇప్పుడు గ్రహస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా అట్లని వీళ్ళది పనిచేయదని కాదు, ఎప్పుడు కూడా పనిచేయదని కాదు. అయితే ఎలా ఉంటుందంటే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనము గ్రహాలని వేడుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఒక 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 ఆఫీస్లో ఒక పని అవ్వాలి మనకి. అంటే ఎంత యజమాని చెప్పినా కూడా, ఎంత రికమెండేషన్ తీసుకొని అక్కడికి వెళ్ళినా కూడా మనం ఎవరినైతే అప్రోచ్ అవుతామో, సో వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు కొంచెం అనుకూలత కూడా మనకు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే తొందరగా పని అవ్వడానికి సాధ్యం అవుతుంది మనకి. అదే ఇప్పుడు పైన చెప్పినా కూడా కింది వాళ్ళు మనకి అనుకూలంగా లేకపోతే ఏమవుతుందంటే వాడు ఈ రోజు చేసే పని ఒక 10 రోజుల తర్వాత చేస్తాడు. కాబట్టి ఈ రెండు కూడా మనకి అనుకూలంగా ఉండాలి. కాబట్టి మనం ఇద్దరిని కూడా పూజించడం చాలా అవసరం. అంటే అక్కడ దేవుణ్ణి పూజించాలి, గ్రహాలని కూడా పూజించాలి. ఈ రెండుటి సమ్మేళనం చేసుకుంటూ ఉండాలి. ఇద్దరిని కూడా పూజించాలి. కానీ దీంట్లో ఎక్కువ డామినెన్స్ ఎవరిది ఉంటుందంటే భగవంతుడిదే. అంటే మన ఇష్టదైవం, మన కులదైవం అని ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది మన మీద. ఎందుకంటే వాళ్ళు అనుగ్రహిస్తే మనకి గ్రహాలు కూడా అనుకూలిస్తాయి అన్నమాట. ఓకే, అంటే చనిపోయిన పెద్దలు కాదు, అది పితృదేవతలు మీరు చెప్పేది. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుళ్ళు. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఇష్టము, లేకుంటే మీకు ఆంజనేయ స్వామి, శివుడు ఎవరో ఒకరు ఇష్టం ఉంటారు కదా. సో అలాగే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అట్లాగే పితృదేవతల అనుగ్రహం కూడా ఉండాలి. అది ఒక సపరేట్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు పితృదేవతల యొక్క అనుగ్రహం అంటే మన పూర్వీకులు వీళ్ళందరూ కూడా పితృదేవతల కిందికి వస్తారు. కాబట్టి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మనం ఒక స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కలిగే ఐశ్వర్యం కానీ, మనకి కలిగే పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదం వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక మనిషి యొక్క జాతకంలో ఏ గ్రహం ఎక్కువ బాధ పెడుతుంది? సహజంగా అందరు అనుకునేది అంటే శని ఎక్కువ ఇబ్బంది పెడతారని సహజంగా అందరూ అనుకుంటారు. అదే శని 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 వచ్చిందారా నీకు, శని పట్టిందా నీకు అని అంటారు. కాకపోతే శని ఎక్కువ ఇబ్బంది పెట్టాడు ఎవరిని కూడా. అసలు జాతకంలో ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం ఎవరంటే చంద్రుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఓకే, ఎందుకంటే చంద్రమా మనసో జాతః అంటాం మనం. అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చంద్రుడు ఎక్కడ ఉంటే దాన్ని మనం రాశిగా తీసుకుంటాం. ఇప్పుడు మీ జాతకంలో చంద్రుడు కుంభరాశిలో, ఇప్పుడు శివ అనే పేరు మీకు, కాబట్టి పేరు ప్రకారం తీసుకుంటే మీరు కుంభరాశిలో చంద్రుడు ఉంటాడని అర్థం. కాబట్టి చంద్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు కుంభరాశి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందా లేకుంటే చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందా? ఏ రాశి వారికైనా కదా చంద్రుడి యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఏం చేస్తాడు, మనసుని శాసిస్తూ ఉంటాడు. అంటే మన మనసు ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకోటి, ఎక్కువ మనిషి బాధపడేది ఎప్పుడు కూడా శారీరకంగా ఎక్కువ బాధపడతాడా, మానసికంగా ఎక్కువ బాధపడతాడా? మానసికంగానే ఎక్కువ బాధపడుతుంటాడు. ఇంకోటి ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, తర్వాత అర్ధాష్టమ శని, ఏలినాటి శని, తర్వాత అష్టమ శని, ఈ 3 రకాలైన శని ప్రభావాలు ఉంటాయి మనకి. ఈ 3 రకాలైన శని ప్రభావాలు దేని మీద మనం లెక్క వేసి చెప్తాం అంటే చంద్రుడు బేస్ చేసుకునే చెప్తాం మనం. అంటే చంద్రుడు ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాడు, చంద్రుడి నుంచి 4వ స్థానంలో వెళ్ళినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం. అష్టమ స్థానంలో వెళ్ళినప్పుడు అష్టమ శని అంటాం. తర్వాత చంద్రుడికి 12లో ఉన్నప్పుడు దాన్ని ఏలినాటి శని అంటాం. తర్వాత 7.5 సంవత్సరాలు ఉంటాడు ఏలినాటి శని అనేది. అంటే 12వ రాశిలో వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. 2వ రాశిలో వెళ్ళినప్పుడు మన జన్మరాశి నుంచి మళ్ళీ 2వ స్థానానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏలినాటి శని మొత్తం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరు ప్రభావం అవుతున్నారు, చంద్రుడు ప్రభావం అవుతున్నాడు. అంటే చంద్రుడు ప్రభావం అవ్వడం వల్లనే మనకు అన్ని కూడా మానసిక ఆందోళన కలగడం కానీ, ఏ మనిషి ఏదైనా తట్టుకోగలుగుతాడు కానీ మానసిక ఆందోళన తట్టుకోలేడు ఎవరు కూడా. ఇప్పుడు ఆర్థికంగా మనకు కష్టం వచ్చింది అనుకోండి, ఆర్థికంగా కష్టం వస్తే ధనం ఇబ్బంది కలుగుతుంది. కానీ అదే మనసు బాగా గట్టిగా ఉన్నవాడికి, మనసు నిబ్బరంగా ఉన్నవాడికి ఏ కష్టం వచ్చినా వాడు తట్టుకొని నిలబడగలుగుతాడు. కాబట్టి మనసు చాలా గట్టిగా ఉండాలి. కాబట్టి చంద్రుడు చాలా తేలిగ్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మనకు ఒక రోజు ఉన్నట్టు మూడు ఇంకో రోజు ఉండదు.
కాబట్టి ఇక్కడ చంద్రుడు ఎప్పుడు కూడా మనల్ని శాసిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు చంద్రుడే ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం, ఆయనే ఎక్కువ మనశ్శాంతి కూడా ఇచ్చే గ్రహం కూడా ఆయననే. ఓకే. కాబట్టి చంద్రుడు ప్రధానంగా మనం అందుకోసమే చంద్రుడు ఒకవేళ జాతకంలో చెడిపోతే మనం ఏం చేస్తాం, శివారాధన చేసుకుంటూ ఉంటాం. గౌరీ దేవత ఆరాధన, తర్వాత శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల అంటే చంద్రుడు ఎప్పుడు కూడా బాగా అవుతూ ఉంటాడు. ఓకే. అలా పెళ్లి చేసుకునే టైంలో ఖచ్చితంగా జాతకాలు చూడాలంటారా, అంటే కలవాలంటారా జాతకాలు? అంటే పెళ్లి చేసుకునేటప్పుడు జాతకాలు కలవాలంటే అది కాలమానం ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న కాలం ప్రకారం మీరు జాతకాలు చూసే పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఎప్పుడే కానీ పెళ్లి అనేది ఒక కాంట్రాక్ట్ లాగా అనమాట. అంటే ఏంటి, పెళ్లిలో మనం ప్రమాణ స్వీకారం చేస్తాం కదా. అవును. అంటే ఏంటి, ప్రమాణ స్వీకారం చేసి మీరు రాజకీయంలో పోతే ప్రమాణ స్వీకారం చేసి పెళ్లి కూడా చేసుకుంటారు. ఏదైనా కూడా ప్రమాణం చేసి ఒక పదవిలు అనేది తీసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు పదవి తీసుకునేటప్పుడు ఎలా అయితే మనం ప్రమాణం చేసి తీసుకుంటామో, బాధ్యత అంటే ఒక అతిపెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు మనం ప్రమాణం చేసే తీసుకుంటాం. అవును. కాబట్టి ఇప్పుడు ప్రమాణం ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పుడు కాలమానం ప్రకారం తీసుకుంటే ఏది కూడా ప్రమాణం చేసినట్టుగా ఉండడం లేదు. అవును. కాబట్టి నిజంగా అంటే మనం చేసిన ప్రమాణాలన్నీ కూడా కరెక్ట్గా మనం ఫాలో అయ్యేటట్టు ఉంటే మనం అప్పుడు జాతకాలు చూసి పెళ్లి చేసుకోవాలి. అయితే మనం ఇంకోటి ఏంటంటే, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేనప్పుడు మనం పెళ్లి చేసుకున్న ఉండడం లేదు కదా. ఇవి గ్రహాల దీన్ని బట్టే కదా మనం చూసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకు జాతకంలో పొంతన అనేది చూస్తూ ఉంటారు. అంటే 36 గుణాలు కలిసినాయి, 32 గుణాలు కలిసినాయి, 18 గుణాలు, ఇట్లా గుణాలు చూస్తూ ఉంటారు. కాకపోతే ఇవన్నీ కూడా బేసిక్ ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే అది చూడడం. కాకపోతే దీంట్లో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది. అందుకోసం చంద్రుడు ప్రధానంగా చూడవలసి ఉంటుంది జాతకంలో. అంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఇద్దరు కూడా చంద్రుడి యొక్క అంశాన్ని కరెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు అంటే ఏంటి, మనసు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మనసు వీళ్ళిద్దరిని కలుస్తుందా కలవదా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. దాంట్లోనే మనము షష్టాష్టకాలు అంటాం. అంటే వాళ్ళ చంద్రుడి నుంచి వీళ్ళ చంద్రుడు 6లో ఉన్నా 8లో ఉన్నా వివాహం చేసుకోకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఓకే. కాబట్టి ఇవన్నీ చూసుకొని వివాహం చేసుకోవాలి యాక్చువల్గా అయితే. కానీ ఇప్పుడు ఒకవేళ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ జాతకాలు చూసి ఇష్టపడతారు, వాళ్ళు చేసుకోరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఇంకా వివాహం చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మనసులు కలిసాయి కాబట్టే కదా వాళ్ళు వివాహం వరకు వెళ్ళారు. అంటే ఇక్కడ మనసులు కలిసినా కూడా ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కసారి జాతక ప్రభావం అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారం అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది, విడిపోయే అవకాశం, 2 రకాలైన అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏంటంటే గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ గ్రహస్థితి అంటే జాతకం చూసి వివాహం చేసుకోవాలి. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే గట్టిగా వీళ్ళు కలిసి ఉండాలని ముఖ్యంగా వాళ్ళు అనుకుంటే మటుకు ఎవరు ఏ గ్రహం అనేది విడదు. ఎందుకంటే ప్రతి గ్రహము మన మీద ప్రభావం చూపేది మనసు మీదనే. ఏ గ్రహమైనా మనసు మీదనే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనసు చాలా గట్టిగా ఉన్నప్పుడు ఏ గ్రహం కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఇవి బాగా నమ్మే వాళ్ళకి, జాతకం పూర్తిగా నమ్మే వాళ్ళకి జాతకం ప్రధానంగా ఉంటుంది. కానీ మానసికంగా గట్టిగా ఉన్న వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా తట్టుకునే స్థితి ఉన్నప్పుడు మనకి జాతకం అంతగా చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే. అట్లా. సో అంటే ఒక జ్యోతిష్యుడు సో అంటే జాతకాన్ని మార్చగలుగుతా అంటే ఇక్కడ భగవంతుడి యొక్క సహాయం తీసుకొని ఏదైనా జరుగుతుంది. అంటే ఇప్పుడు జ్యోతిష్కుడు అనేవాడు ఎట్లా అంటే సూర్యుడు లాగా తీసుకోండి మీరు. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే మీకు మార్గాన్ని ఒక లైట్ లాగా తీసుకోండి. అంటే ఒక మార్గాన్ని చూపెట్టగలుగుతారు. ఇప్పుడు నేను ఈ మార్గం, ఇప్పుడు మీకు రెండు మార్గాలు వచ్చినాయి. ఈ మార్గంలో నేను ఒక మార్గం చెప్తాను మీకు, ఈ మార్గంలో వెళ్తే నీకు సక్సెస్ బాగుంటుంది కాబట్టి ఈ మార్గంలో వెళ్ళాను అంటాం. ఇప్పుడు కాదు, నాకు నువ్వేమో ఈ దావా నాకు మంచిది అంటే ఈ రూట్ నాకు మంచిగా అనిపిస్తుంది, దీంట్లో పోతా అంటాం. కాకపోతే నువ్వు చూసేది పరిమితి ఎంతవరకు ఉంటుంది, నువ్వు కొంతమేర వరకే చూస్తావు. కానీ మేము జ్యోతిషులుగా మేము ఎలా అంటే మేము చాలా వరకు చూడగలుగుతాం. అంటే ఈ ప్రయాణం ఎంతవరకు ఉంటుంది, ఈ ప్రయాణంలో మొదటి ఇనిషియల్ స్టేజెస్లో స్ట్రగుల్ ఉందా, లేకుంటే మధ్యలో అవాంతరాలు ఉన్నాయా, లేకుంటే చివరి వరకు అవాంతరాలు ఉన్నాయా, లేకుంటే కొంతవరకే ప్రాబ్లం ఉంది, దాని తర్వాత రూట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కనిపించేంత వరకు మీరు చూస్తారు. ఒక 100 అడుగులో 200 అడుగులో మీరు రూట్ చూడగలుగుతారు. అది చూసి మీరు ఈ రోడ్డు చాలా బాగుంది అనుకొని మీరు వెళ్ళిపోతారు. కానీ యాక్చువల్గా దాని తర్వాత మొత్తం కూడా
రోడ్డు బాగాలేకుండా ఉందనుకోండి, ఓకే. అప్పుడు మీరు నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని మీకు అనిపిస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ జ్యోతిష్కుడు ఖచ్చితంగా జీవితం మార్చగలుగుతాడని కాదు నా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళ సలహా వరకు కొంతవరకు మనం ఫాలో అవ్వగలిగితే ఓకే. ఖచ్చితంగా జీవితం అనేది మార్పు అనేది చూడగలుగుతారు మీరు. ఓకే. అదృష్టం అనేది వస్తుంది, అంటే అదృష్టం అనేది వస్తుంది, అదృష్టం అనేది కలుగుతుంది. ఓకే. అంటే ఇంకోటి కూడా జ్యోతిష్కుడు దొరకడం కూడా ఒక అదృష్టమే. ఓకే. ఎందుకంటే జాతకంలో ఎప్పుడైతే మీకు గురువు బాగుంటాడో, గురువు బాగుంటే మీకు మంచి జ్యోతిష్కుడు దొరకడం అనేది అవుతుంది అనమాట. ఓకే. అంటే గురువు బాగాలేకుంటే మీకు ఏ జ్యోతిష్కుడు మీకు సహాయం చేయలేడు. ఓకే. ఎందుకంటే జాతకంలో గురువు యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ గురువు బలపడడానికి మనం ఏం చేయాలంటే రోజు కూడా గుడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఎప్పుడు గురువు అనేది బలపడుతూ ఉంటారు. అట్లాగే మనకంటూ ఒక గురువు ఉండాలి, ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి. కాబట్టి కొన్ని సాంప్రదాయ, ఇప్పుడు మనకి ఆది శంకరాచార్యులు తీసుకోండి, రామానుజాచార్యులు తీసుకోండి, లేకుంటే మధ్వాచార్యులు తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఆచార్యులు ఉంటారు. అంటే వీళ్ళని ఎందుకంటే భగవంతుడు ఫస్ట్ మనం చెప్పేది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే త్రిమూర్తుల్ని కూడా మనం గురువులోనే చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కాబట్టి భగవంతుని చూపించేవారు ఎవరు? గురువే చూపించారు మనకి. కాబట్టి గురువు ఒక అనుగ్రహం బాగుంది అనుకోండి, జాతకంలో చాలా మార్పులు, మన అదృష్టం మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువుని ఎక్కువ విశ్వసించాలి. గురు బలం పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తున్నారు ప్రతి మనిషి కూడా. అలా పెంచుకుంటే సహజంగానే జాతకం మారుతుంది అలా. ఓకే. అంటే చాలా మటుకు అంటే జాతకాలు చూసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి, సో ఇట్లా మీరు గుడికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే ఈ పరిహారాలు చేస్తే అంటే జాతకం చేంజ్ అవుతుందా? అంటే తప్పకుండా పరిహారాలు చేయడం వల్ల జాతకం మారుతుంది. అంటే ఇక్కడ మారుతుంది అని చెప్పడానికన్నా ఇక్కడ రెండు రకాలుగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా కూడా అట్లాంటప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఇప్పుడు కర్మ మన ఏదున్నా మన తలరాత ప్రకారం జరుగుతుందని మనం అనుకుంటాం కదా. అవును. అయితే తలరాత ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్లేస్కి వెళ్ళడానికి నీకు చాలా రకాలైన మార్గాల అవకాశం ఉంది. అంటే నువ్వు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, నువ్వు కార్లో వెళ్ళొచ్చు, బస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఏదో చాలా రకాలైన మార్గాలు నువ్వు ఎంచుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దేవుడు అనుగ్రహం అలా ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు ఈ పరిహారాల ద్వారా ఏమవుతుందంటే నీకు ఈజీగా ఒక మార్గం ఏర్పడుతుంది. అంటే నువ్వు ప్రయాణం నీకు ఇబ్బంది లేకుండా సజావుగా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు నీ డెస్టినీని అయితే మార్చలేరు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అది రూట్ అయితే మారదు, రూట్ అలాగే ఉంటుంది. కాకపోతే నీకు సౌకర్యం, నీకు ఇప్పుడు మామూలు కార్లో వెళ్ళేవాళ్ళు ఇంకొక రోల్స్ రాయ్ కార్లో పోతావు అనుకో, ఇప్పుడు నీకు ఇంకా ఒక సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాల ద్వారా ఏమవుతుందంటే నీకు అది ఫెసిలిటేట్ చేస్తుంది, నువ్వు వెళ్ళే మార్గాన్ని సుగమంగా చేస్తుంది, కానీ మొత్తం డెస్టినీనే మార్చలేదు ఎప్పుడు కూడా. అది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడు కూడా డెస్టినీ యాజ్ ప్రకారం మన కర్మ ఎట్లా ఉంటో అట్లనే మనకు అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక అనుకూలమైన పరిస్థితి తెచ్చుకోవడానికి కోసం పరిహారాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనము ఇబ్బంది పడుకుంటూ పోవడం కన్నా కూడా కొంచెం ప్రశాంతంగా వెళ్తే బాగుంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు మనం ఒక థర్డ్ క్లాస్లో పోవడానికి మంచి, ఇప్పుడు ఫ్లైట్లో పోవడానికి ట్రైన్లో పోవడానికి డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు నీకు తొందరగా చేరుకుంటావు గమ్యానికి, అదొకటి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే నీకు అలసట ఎక్కువగా ఉండదు. ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజే కదా. కాబట్టి దీనికోసం అని మనం పరిహారాలు అనేది చేసుకోవాలి, అంతే తప్ప మొత్తం విధినే మార్చేస్తాం అన్నట్టుగా ఏమి ఉండదు. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్, అంటే ఇప్పుడు మనం జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జ్యోతిష్యుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇద్దరు జాతకాలు కలిసాయని చెప్పేసి పెళ్లి చేయడం జరుగుతుంది. సో జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసింది పెళ్లి చేయండి అని. బట్ పెళ్లి చేసిన తర్వాత విడాకులు కూడా అవుతాయి. అంటే ఎందుకు విడాకులు అవుతాయి మరి? అయితే ఇది చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన కొన్ని రూల్స్ ఉన్నాయి జ్యోతిష్యంలో కూడా. ఏంటంటే ఎప్పుడే కానీ జాతకం సరిపోతే సరిపోదు, దాంతో పాటుగా వాళ్ళకి ఏ దశ నడుస్తుంది. ప్రస్తుతానికి ప్రతి మనిషికి ఏదో ఒక గ్రహ దశ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహ దశలో కూడా మనకి సంధికాలం అని ఒకటి ఉంటుంది. సంధికాలం అంటే ఇప్పుడు నీకు ఒక శని దశ నడుస్తుంది అనుకోండి. శని దశ అయిపోయిన తర్వాత నీకు బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది. అయితే శని మహాదశ అయిపోయిన తర్వాత బుధ మహాదశ స్టార్ట్ అవ్వడానికి మధ్యలో అంటే ఇది అయిపోతూ అది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా వివాహం చేయకూడదు అనమాట.
ఎందుకంటే ఈ మధ్యకాలం చేసినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గ్రహాలు ఏం చేస్తుంటాయి, అది ఇంకా దాని రోల్ ముగిస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి అనుకోండి. ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఇప్పుడు మనకి కొంతకాలం వాళ్ళని అంటే ఏమి యాక్షన్స్ చేయలేడు, అంటే సీఎంకి ఎలాంటి పవర్స్ ఉండవు, కొంతకాలం వరకు పవర్స్ ఉండవు. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక పవర్ పోయి ఇంకో పవర్ రాబోతున్నప్పుడు ఎలా అయితే దీన్ని జంక్షన్ పీరియడ్ అంటాం కదా. ఇప్పుడు ఎవరు పవర్స్ పనిచేయవు, ఎవరు ఎలక్షన్ కమిటీ వాళ్ళది పనిచేస్తూ ఉంటది. కాబట్టి దీన్ని ఎట్లా అంటే ఒక జంక్షన్ లాగా తీసుకోవాలి మనం. ఏది పెళ్లికి పెట్టే ముహూర్తం పెట్టేటప్పుడు కానీ ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేటప్పుడు, అంటే వధువుల జాతకం చూసేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సంధికాలం ఉందా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే ఒక సంధికాలంలో ఎప్పుడు కూడా వివాహాలు చేయకూడదు. నీకు ఎంతగా జాతకం సూట్ అయినా కూడా సంధికాలంలో వివాహం చేస్తే, ఇప్పుడు ఒక పదవి నుంచి ఇంకో పదవికి పోతున్నాం, అప్పుడు ఏమవుతుంది, సడన్ గా నీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ మనకు వచ్చినా కూడా నీకు ఇప్పుడు ఏం చేయగలుగుతాం, దానివల్ల ఎలాంటి, ఇప్పుడు నీకు ఆ పార్టీ ఈ కొత్త పార్టీ వచ్చినాక మళ్ళీ అక్కడ ఒక సమస్య వస్తుంది నీకు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు ఇచ్చిండ్రు పదవి, వాళ్ళ హయాంలో నీకు కాంట్రాక్ట్ వచ్చింది, కానీ వేరే హయాంలో నీకు అతనికి ఇష్టం లేదు, నీకు అది ఇవ్వడం అతనికి ఇష్టం లేదు, అప్పుడు ఏం చేస్తాం? అంటే ఒక డిస్ప్యూట్ అనేది వస్తుంది కదా. అంటే మీరు చెప్పే విధానం ఎట్లుందంటే, ఫస్ట్ మీకు ఏదో సాధిస్తారు అనేది ఉంటది, వేరే జాతకం వచ్చి కలిసినప్పుడు అది సాధించవచ్చు సాధించకపోవచ్చు, ఇంకోటి రెండు కలిసినప్పుడు ఇంకో గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహ దశకి ఈ గ్రహ దశకి ఒక వేరే వ్యత్యాసం అనేది ఉంటుంది. కాదు, ఇది జ్యోతిష్యునికి ముందే తెలవాలి కదా. తెలవాలి. అయితే ఇప్పుడు చూసేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఈ పాయింట్ ఒక్కటి మిస్ అయిపోతున్నారు. అంటే అది నేను చాలా వరకు నా దగ్గర వచ్చిన కేసెస్ చాలా వరకు నేను అది చూస్తున్నాను అనమాట. ఏంటంటే వివాహాలు మ్యాచెస్ కలుస్తున్నాయి, 34 గుణాలు కలుస్తున్నాయి, 33 గుణాలు కలుస్తున్నాయి, ఇవన్నీ కలిసినప్పటికి కూడా తర్వాత వేరే అన్ని రకాల జాతకం చూసి చేసినా కూడా గ్రహ దశల దగ్గర వాళ్ళు చూడడం లేదు. అంటే అబ్బాయికి గ్రహ దశ ఎలా ఉంది, అమ్మాయికి గ్రహ దశ ఎలా ఉంది, అది ఎవరికైనా ఎండింగ్ పీరియడ్ ఉందా, ఏ గ్రహ దశ అయినా ఎండింగ్ పీరియడ్ లో ఉందా, ఎండింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు అసలు ముహూర్తమే పెట్టకూడదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే కొన్ని రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని ఏంటంటే, కొంతమంది వివాహం చేసుకుంటాం, మధ్య మనం వింటూ ఉంటాం యాక్సిడెంట్ అయి చనిపోయింది, లేకపోతే ఇట్లా ఏదో జరిగిపోయింది, ఏదో అని అనుకోకుండా కొన్ని జరిగినాయి. అంటే ఏదో ఒకటి జరిగి వివాహం రద్దు అయిపోవడం కావచ్చు, లేకుంటే జరిగిన తర్వాత ఏదో ఒకటి విపరీతమైన పరిణామాలు చూడడం కావచ్చు, ఇట్లా అన్ని కూడా జరుగుతుంటాయి కదా. ఇవన్నిటి కారణం ఏంటంటే ఈ సంధికాలంలో చేయడమే. ఎందుకంటే సంధికాలంలో ఎప్పుడు కూడా వివాహం చేస్తే ఏమవుతుందంటే నీకు విపరీతమైన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది, నీకు విపరీతమైన అవకతవకలు ఏర్పడుతుంటాయి. అన్లెస్ అంటిల్ అక్కడ నీకు ఏదో విపరీతమైన దైవానుగ్రహం వల్ల నీకు ఏదైనా సేవ్ అవుతాయి తప్పించి, లేకపోతే నీకు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం వల్ల నీకు జీవితంలో చాలా కోలుకోలేని దెబ్బలు కూడా పడుతుంటాయి. కాబట్టి ఇది ముఖ్యంగా చూడవలసిన పాయింట్ అనమాట. అది సో అంటే జాతకాలు మంచిగా చూసుకోవాలి. అంటే ఇప్పుడున్న జ్యోతిష్యులు కూడా డబ్బులకు కష్టపడి ఏదో ఒక జాతకం సెట్ చేసేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం జరుగుతుంది. దాని తర్వాత పెళ్లి తర్వాత వీళ్ళకి ఇబ్బందులు మొదలవుతాయి. సో అంటే పెళ్లి సమయంలో మీరు జాతకాలు చూసుకునేటప్పుడు అంటే జ్యోతిష్యులు ఎంత మంచి వాళ్ళు ఏందనేది చూసి ఏ జ్యోతిష్యంతో పెట్టుకోవాలి జాతకాలు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే సమాజంలో చాలా మంది సో జ్యోతిష్యం రాని వాళ్ళు కూడా జ్యోతిష్యుడిగా పేరు అది చేసుకొని సో జాతకాలు చెప్తా ఉన్నారు కదా. సో ఇంకో క్వశ్చన్, అంటే ఈ ఫిలిం స్టార్ అవ్వాలంటే, అంటే ఫిలిం స్టార్ అవ్వాలంటే, సెలబ్రిటీలు అవ్వాలంటే ఎట్లాంటి జాతకం ఉన్న వాళ్ళు అవుతారు, ఎట్లాంటి జాతకం ఉండాలి? ఇది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫిలిం స్టార్ అవ్వాలనే కాదు, ఇప్పుడు మీలాంటి యూట్యూబర్స్ కావాలన్నా, ఒక పెద్ద లెవెల్లో ఒక యూట్యూబ్ సంస్థ నడపాలన్నా, లేకుంటే ఒక ఫిలిం స్టార్ లాగా కావాలనుకున్నా కూడా జాతకంలో ముఖ్యమైన గ్రహం ఏంటంటే గురు బలం చాలా గట్టిగా ఉండాలి వాళ్ళకి. నాకుందా గురుబలం గట్టిగా? మీకు గురుబలం ఉంది కాబట్టి మీరు ఇంతవరకైనా మీరు రాగలిగినారు కదా. ఇంతవరకు కానీ దీనికంటే ఉన్నతమైన స్థితి కూడా వెళ్తారు. ఎందుకంటే గురు అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే గురు అనుగ్రహమే ఎందుకుంటారు, వేరే గ్రహాల యొక్క అనుగ్రహం అవసరం లేదంటే గురువు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి
ఎంతటి పదవి ఉన్నవాడైనా కూడా గుడికి వెళ్తే పూజారి నమస్కారం చేసుకుంటాడు. ఎందుకంటే దైవానికి దగ్గరగా ఉంటారు ఇంకోటి దైవానికి వీళ్ళకి మధ్యలో ఉండేది ఆయన, అంతే కదా. అందుకోసం గుడిలో వెళ్తే గురుగారు అని చెప్పి నమస్కారం చేసుకుంటాం. అయితే ముఖ్యంగా ఏంటంటే గురు అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండాలి జాతకంలో. అంటే ఎందుకంటే జనాల యొక్క యాక్సెప్టెన్సీ. ఇప్పుడు ఏంటంటే నువ్వు మాస్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నావు, నీకు చాలా మంది నిన్ను ఆదరించాలంటే నీకు గురుబలం ఉంటే కానీ నువ్వు ఆదరణ పొందలేవు. కాబట్టి గురుబలం ఖచ్చితంగా జాతకంలో ఎవరికైతే గురుబలం సరిగా లేదో వాళ్ళు ఇండస్ట్రీ వైపు అసలు చూడరు. అంటే వాళ్ళకు సక్సెస్ అంతగా ఉండదు వాళ్ళకి. అంటే జనాదరణ ఉండదు. మీరు ఏ సెలబ్రిటీ జాతకం అయినా తీసుకొని చూడండి, వాళ్ళకి గురుబలం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదైనా కావచ్చు, దాంట్లో ఒక డైరెక్టర్ అయినా కావచ్చు, లేకుంటే ఒక ఫిలిం యాక్టర్ అయినా కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, లేకుంటే ఒక రైటర్ అంటే పాటలు పాడేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా కావచ్చు. అంటే నువ్వు ఎప్పుడైతే జనాల మధ్యలో వెళ్ళాలనుకుంటున్నావో, ఈవెన్ పొలిటీషియన్స్ తీసుకున్నా కూడా, కాకపోతే పొలిటీషియన్స్కి కొంచెం రవి బలం కూడా ఎక్కువగా ఉండాలి, వీళ్ళకి గురుబలం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండాలి. అట్లాగే ఇంకొక గ్రహం ఏంటంటే బుధుడు శుక్రుడు. అంటే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ గురువే, తర్వాత శుక్రుడు బుధుడు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండాలి. అలా ఉంటేనే వీళ్ళకి మంచి స్థితికి అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఏదైనా ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళాలనుకున్నా కూడా. అంటే చాలా మందికి జాతకాలు తెలియదు, అంటే పుట్టిన జాతకం ఏదో తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏముండదు. సో అట్లాంటి వాళ్ళకు జాతకాలు ఎలా చూస్తారు మీరు? అంటే వాళ్ళకి అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే వాళ్ళ పేరుని బట్టికే మనం జాతకం చెప్పాలి. అంటే పేరును ప్రకారం ఎలా అంటే ఇప్పుడు నీ పేరు, ఇప్పుడు నీ ఇంతకుముందు చెప్పినట్టుగా నీ పేరు శివ అంటే ఈ అక్షరం వచ్చిన వాళ్ళకి ఈ రాశి అని ఉంటుంది. ఇప్పుడు తర్వాత లా అనే అక్షరం ఉన్న అనుకోండి, ఎవరికైనా లలిత్ అని ఒక ఆయన ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళకి మేషరాశి వస్తుందని చెప్తాను. కాబట్టి ఈ అక్షరాలను బట్టి మనం జాతకాలు కొన్ని చెప్పవచ్చు. అయితే ఈ అక్షరాలను బట్టి జాతకం చెప్పే విధానంలో కూడా చాలా రకాలైన మార్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు కేవలము ఇప్పుడు నేను చెప్పే విధానం ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను ఊరికే శివ అని చెప్పగానే నేను కుంభరాశి అలా తీసుకొని చెప్పడం కాదు. దీనికి ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు శివ అన్న అక్షరాన్ని నేను చాలా రకాలుగా దాన్ని విశ్లేషించి చూడాల్సి ఉంటుంది. ఇంకోటి వయసు. ఇప్పుడు ఏ వయసు వచ్చి వాళ్ళు, ఇప్పుడు నీకు ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నాయనుకో ఉదాహరణకి, ఇప్పుడు ఏ వయసు వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు దాని ప్రకారం నేను చెప్పగలగాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ ఎప్పుడు ఒకటే చెప్తాను, ఎప్పుడు ఒకటే చెప్పలేము. కాబట్టి ఇప్పుడు శివ అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడున్న ఏజ్ ఒకటి కౌంట్లో తీసుకొని ఇప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, ఏజ్ కౌంట్ తీసుకోవాలి. అయితే ఏజ్ కౌంట్ చాలా మంది తీసుకోరు, ఓన్లీ గ్రహస్థితి మటుకే చూస్తుంటారు. కానీ ఖచ్చితంగా ఏజ్ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఏజ్ చూడకపోతే ఏమవుతుందంటే నీకు గ్రహం ఇచ్చే రిజల్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లగాడు, ఇప్పుడు శివ నువ్వు 25-26 ఏళ్ళు నువ్వు వచ్చి అడుగుతున్నావు, ఓ 12 ఏళ్ళ పిల్లగాడు వస్తాడు, నీకు పెళ్ళి అవుతుందా ఇప్పుడు అని చెప్తావా? చెప్పలేము కదా. ఎందుకంటే వాడి వయసుకి ఇప్పుడు వాడికి కూడా శుక్రుడు 7వ స్థానంలో వచ్చినప్పుడు వివాహం అవుతుందని చెప్తాం. ఇప్పుడు నీకుంది, ఇప్పుడు శుక్రుడు 7వ స్థానంలో వస్తే నీకు వివాహం అయ్యే అవకాశం ఉందని చెప్తాను. అంటే ఎప్పుడు ఎన్ని ఇయర్స్లో అవుతుంది? ఇప్పుడు మంత్స్లో అవుతుందా, ఇయర్లో అవుతుందా? అదే శుక్రుడు ప్రతి నెల మారుతుంటాడు. నేను అదే అంటున్నా, ప్రతి నెల మారే గ్రహం శుక్రుడు అనేవాడు. కాబట్టి ఆయన వివాహం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఎప్పుడైతే మన ఇప్పుడు నీది కుంభరాశి అని తీసుకున్నప్పుడు నీకు సప్తమ స్థానం, అంటే దాన్ని 7th ప్లేస్ అంటాం మేము, సప్తమ స్థానంలో శుక్రుడు వచ్చినప్పుడు వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే గురువు వచ్చినా కూడా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి నెల మారుతుంటాడు కదా, ప్రతి నెల మారే గ్రహము ఎప్పుడు మారినా కూడా నీకు 7వ స్థానానికి వచ్చినప్పుడల్లా పెళ్లి చేస్తాడా? చేయడు. అంటే దానికి వయసు ఒకటి ఉంటుంది. ఆ వయసు అనేది అది ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహమే మనకి వివాహం చేస్తుంది ఎప్పుడైనా కానీ. ఇప్పుడు నీ జాతకంలో గురువు బలంగా ఉన్నాడు అనుకో, గురువు బలంగా అంటే గురువుకు కూడా ఒక వయసు ఉంటుంది. అంటే దాని గ్రహాల యొక్క యాక్టివేషన్ ఇయర్స్ అంటాం మేము. అంటే ప్రతి గ్రహానికి కూడా ఒక యాక్టివేషన్ ఇయర్ అంటూ ఉంటుంది. ఇప్పుడు శని తీసుకోండి, ఇప్పుడు ఒకరికి శని చాలా బలంగా ఉన్నాడు జాతకంలో, బలంగా ఉన్నాడు, వాడికి 30 ఏళ్ళ వరకు పెళ్ళే కాదు, 30 ఏళ్ళ తర్వాతే పెళ్ళి అవుతుంది. అది ఇప్పుడు ఒకరి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు, వాళ్ళకి 27 ఏళ్ళకి 26 ఏళ్ళకి పెళ్ళి అయిపోతుంది ఖచ్చితంగా. శుక్రుడు బలంగా ఉన్నాడు,
25 ఏళ్ళకి పెళ్లి అయిపోతుంది వాళ్ళకి. గురువు బలంగా ఉంటే గురువు బలంగా ఉంటే చాలా ఎర్లీ స్టేజ్లో వివాహం అయిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి 24, 22 ఇట్లాంటి వాళ్ళు తొందరగా వివాహం అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇట్లా గ్రహాలను బట్టి బలాలను బట్టి ఉంటుంది. వాళ్ళ జాతకంలో ఏ గ్రహం అయితే బలంగా ఉంటుందో, అంటే దీంతో పాటుగా వేరే స్థానాలు కూడా మేము చూస్తాం. కాకపోతే గ్రహం ఏది ఎక్కువ బలంగా ఉంటుందో అది మనకి అన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం చూస్తుంటారు. దాంట్లో మార్పులు చాలా వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకోటి జాతకాన్ని బట్టి అంటే వీళ్ళకి ఇట్లాంటి హెల్త్ ఇష్యూ రావచ్చు, అంటే వీళ్ళకు యాక్సిడెంట్ జరగవచ్చు, ఇట్లాంటివి తెలుసుకోవచ్చా జాతకాన్ని బట్టి? తప్పకుండా తెలుసుకోవచ్చు. ఓకే, ఎట్లా తెలుసుకుంటారు అది? ఇప్పుడు మనకి జాతకంలో మనకి చూసుకుంటే లగ్నం అని ఒకటి ఉంటుంది. లగ్నం అంటే ఏంటంటే నువ్వు పుట్టిన సమయం. ఇప్పుడు నువ్వు ఒక టైంలో పుట్టింటావు, ఆ టైం బట్టి నీకు లగ్నం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ లగ్నం 6వ స్థానం రోగస్థానం అంటాం. రోగం, రుణం, శత్రుస్థానం అని అంటాం. కాబట్టి ఈ స్థానాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం వీటికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధి వచ్చే సమయం అంటూ కూడా ఉంటుంది. అంటే అందరికీ ఎప్పుడు అంటే ఆ గ్రహ దశ రావాలి, లేకుంటే దానికి వ్యతిరేకమైన గ్రహ దశలు రావాలి, అప్పుడే వాళ్ళకి రోగం అనేది వస్తూ ఉంటుంది. అట్లాగే ఆ గ్రహము ఎక్కడ వెళ్ళి కూర్చుంది ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఒక దాంట్లో మనం చెప్పలేము. దీనికి చాలా రకాలైన జాతకంలో చాలా డీటెయిల్గా కొన్ని విషయాలు చూసి వాళ్ళకి ఏ సమయంలో ఏ వ్యాధి రావడానికి అవకాశం ఉంది, దానికి వీళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి, ఏ పూజ చేసుకోవాలి, మందులు ఎలాగో వాడతారు. కానీ మందులు వాడినా ఒక్కొక్కసారి ఏమైందంటే కర్మఫలం కదా ఇవన్నీ కూడా, కర్మానుసారైన రోగాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏ కర్మ చేసినందువల్ల ఈ రోగం వచ్చింది అనేది మేము జాతకంలో తెలుస్తుంది మాకు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఒకడు పూర్వజన్మలో ఒకడు దొంగతనం చేశాడు. ఏది సువర్ణ దోషం వాడికి ఉంది. అంటే లేకుంటే సువర్ణ దోషం అంటే సువర్ణం అంటే బంగారు దొంగిలించాడు ఎవరి దగ్గర నుంచి. ఇప్పుడు వాడు బంగారు ఇచ్చేంత వరకు వాడికి రోగం పోదు. ఓకే, ఎవరికి అంటే పూర్వజన్మలో దొంగతనం చేస్తే ఈ జన్మ ఉంటది. వాడు ఏంటంటే వాడు ఆ రుణం పెట్టుకొని వచ్చింది కదా, కాబట్టి వాడికి ఏదో ఒక దోషం అనేది సంక్రమిస్తుంది వాడికి. ఓకే, ఆ దోషం రావడం వల్ల వాడు వ్యాధితోని బాధపడుతూ వాడు డాక్టర్లు తిరుగుతూనే ఉంటాడు. వాడికి రోగం అయితే నయం కాదు, ఎందుకంటే వాడు చేసిన దోషం అట్లాంటిది. అయితే ఇప్పుడు వాడు ఏం చేయాలి, దానికి ఇప్పుడు ఉన్న కాలం ప్రకారం వాడు ఎంతో అంత సువర్ణదానం చేసిన తర్వాత వాడికి వ్యాధి అనేది నయం అవుతుంది అనమాట. అట్లాగే ఇట్లా అన్ని రకాలకి చాలా అంటే ఇట్లా వ్యాధికి ఒక గ్రహం అంటూ ఒక ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి, ఏ దానాలు చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి చేసుకోవడం వల్ల కొన్ని స్థలాల ప్రభావం వల్ల కూడా మనకి అంటే రోగ నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ క్షేత్రాన్ని దర్శించడం వల్ల, ఎందుకంటే అది కూడా ఒక రుణమే మనకి. ఆ భగవంతుడు ఇప్పుడు తిరుపతి వెళ్తాం. తిరుపతి వెళ్ళినప్పుడు సాధారణంగా మనకి తులాభారం ఒకటి సెక్షన్ అయితే ఉంటుంది. నేను సాధారణంగా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అంటే మీ శరీరం ఎంతైతే బరువు ఉంటుందో ఆ బరువు మీరు స్వామి దగ్గర వెళ్ళి బెల్లం తులాభారం వేయండి అని చెప్తాను. బెల్లం ఇస్తే సాధ్యమైనంత వరకు చాలా రోగాలు నివారణ అవుతాయి. కాబట్టి బెల్లం దానం అన్నిటికన్నా శ్రేష్టమైన దానం. ఏది అంటే అన్నదానాల్లో మనకి బెల్లం అనేది వాడడం జరుగుతుంది. కాబట్టి అన్నం చేసేటప్పుడు అన్న వితరణ చేసేటప్పుడు బెల్లం వాడతారు. కొంతమందికి ఉప్పు దానం చెప్తాను, కొంతమందికి చక్కెర దానం చెప్తాను, కొంతమందికి బియ్యం దానం చెప్తాను. ఇట్లా చాలా రకాలైన దానం. అది ఏదైనా కూడా వాళ్ళ తులాభారం ఇవ్వాల్సి ఉంటుంది. తులాభారం ఇస్తే ఏమవుతుందంటే వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి ఇమీడియట్గా మనం చేయవలసిన పరిహారం ఏంటంటే ఎవరిని సంప్రదించిన అవసరం లేదు. దీనికైతే ఇమీడియట్గా మనకి తీవ్రంగా ఒక వ్యాధి చాలా రోజు నుంచి ఇబ్బంది పెడుతుందంటే ఇమీడియట్గా మనం తులాభారం చేసుకోవాలి. అయితే కేవలం ఇప్పుడు తిరుమల వెళ్ళే చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే అన్న సంతర్పణ ఎక్కువగా జరుగుతుంటుందో అలాంటి గుళ్ళల్లో వెళ్ళి నువ్వు తులాభారం నీకు బరువు చూసుకోవాలి. ఆ బరువు తీసుకెళ్ళి అక్కడ ఆ ద్రవ్యం అనేది ఇచ్చేయాలి, ముఖ్యంగా బెల్లం ఇచ్చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా కొద్దిగా రిజల్ట్ అనేది ఇమీడియట్గా కనిపిస్తుంది వాళ్ళకి. అది చేయొచ్చు. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య సంతానం లేకుండా చాలా మంది ఉంటున్నారు. అంటే ఎట్లాంటి పరిహారం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది? సంతానం గురించి వచ్చేటానికి ఇప్పుడు కాలం తగ్గట్టుగా కొన్ని మారుతూ ఉంటాయి. కేవలం వాళ్ళ
లైఫ్ స్టైల్ అనేది కూడా ఒకటి ప్రధానంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మనం తినే ఆహారము అంటే మనం పెస్టిసైడ్ ఫుడ్డే తింటున్నాం సాధ్యమైనంత వరకు. కాబట్టి దీనివల్ల ఎఫెక్ట్ ఒకటి, మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల ఎఫెక్ట్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా రకాలైన ప్రభావాలు ఉంటున్నాయి. కేవలం జాతకంలో ప్రభావం ఉంటుంది, అది గ్రహాలు స్థితి అంటే పంచమ స్థానం సంతాన స్థానము దెబ్బతినడం వల్ల, లేకుంటే గురువు ఒక అనుగ్రహం సరిగా లేకపోవడం వల్ల, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గురువు అనుగ్రహం అన్నిటికీ ఉండాలి. కాబట్టి గురువు యొక్క బలం లేకపోయినప్పుడు కూడా సంతానం అనేది సరిగా కలగదు. అట్లాగే తర్వాత రవి యొక్క అనుగ్రహం లేకపోయినా కూడా సంతానం సరిగా కలగదు. కాబట్టి దీంట్లో జాతకంలో పంచమాధిపతి స్థానం అని ఒకటి ఉంటుంది. సో పంచమాధిపతి చాలా బలంగా ఉంటే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే దానికి తగ్గట్టు పరిహారం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా నేను సంతానం లేని వాళ్ళకు కూడా సువర్ణదానం కంపల్సరీగా చెప్తాను నేను. ఓకే. అట్లాగే గురుబలం పెరగాలంటే సులువుగా మనం చేసుకునే పరిహారాల్లో ఏంటంటే రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం. అది ఎప్పుడు చేసుకోవాలి? ఈ రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం కూడా ఎప్పుడు చేసుకోవాలంటే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మనం ఆత్మకారకుడు అంటాం. అంటే ప్రతి జీవికి కూడా ఆయన ఆత్మకారకుడుగా సూర్యుడు ఉంటాడు మనకి. అట్లాగే గురువు ఒక అనుగ్రహం కూడా మనకు కావాలి. కాబట్టి ఎప్పుడైతే రవి దీంట్లో ప్రవేశిస్తాడో, ధనుసు రాశిలో ప్రవేశిస్తాడో, దాన్ని మనం మార్గశిర మాసం అంటాం. ఆ మార్గశిర మాసంలో వీళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా రావి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో వాళ్ళకి నడిచే దశలను బట్టి కూడా వాళ్ళకి కొంతమందికి చాలా లేటుగా సంతానం ఉంటుంది, కొంతమందికి అసలే సంతానం ఉండదు. సో ఇట్లా లేని వాళ్ళకి మనం కలిగించలేం, ఏ పూజ ద్వారా మనం కలిగించడం అది సాధ్యపడదు. కాకపోతే ఒకవేళ అవకాశం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పరిహారం ద్వారా మనం కలిగించాలి. జాతకంలో లేని విషయాన్ని మనం ఏ పూజల ద్వారా మనం తెప్పించలేం, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. జాతకంలో ఉన్నదాన్ని మనం ఎవరైనా సవరించే అవకాశం ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రయాణము చేయడానికి వసతి అనేది ఏర్పాటు చేయొచ్చు, కానీ మొత్తమే మనము విధినే మార్చే స్థితి అయితే ఉండదు జాతకంలో. ఓకే. అది అయితే ఇంకోటి ఏంటంటే చాలా మందికి అంటే జాతకం బాగుండక సో వివాహం ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వివాహం ఆలస్యం ఎందుకు అవుతూ ఉంటుంది చాలా మందికి? అంటే ఎన్ని సంబంధాలు చూసినా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు జరగవు, సో ఇట్లా అవుతూ ఉంటాయి. అంటే పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే ఏ జాతకంలో ఏ గ్రహాలు ఎట్లా ఉంటే వాళ్ళకు పెళ్ళి అవ్వదు? అంటే జాతకంలో ముఖ్యంగా వాళ్ళకి శని యొక్క ప్రభావం, అంటే శని సప్తమ స్థానాన్ని చూడడం వల్ల కానీ, లేకుంటే 2వ స్థానాన్ని చూడడం వల్ల కానీ, లేకుంటే 12వ స్థానం చూడడం వల్ల కానీ, అంటే కొన్ని స్థానాలు ఇవి. ఈ స్థానంలో ఎప్పుడైతే గ్రహాలు అంటే శని యొక్క దృష్టి పడుతుందో వీళ్ళకి వివాహం అనేది ఆలస్యంగా అవుతుంది. సప్తమ స్థానం మీద దృష్టి పడకూడదు, అట్లాగే వ్యయ స్థానం అంటే 12వ స్థానం మీద పడకూడదు, 2వ స్థానం మీద పడకూడదు. ఇప్పుడు శని దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు 2వ స్థానంలో శని దృష్టి పడింది అంటే వాడి కుటుంబం తొందరగా ఏర్పాటు చేయడు. 2వ స్థానం అనేది కుటుంబ స్థానం, కాబట్టి వాడి కుటుంబం అనేది చాలా లేటుగా స్టార్ట్ అవ్వాలి. అంటే వాడికి వైవాహిక జీవితం అనేది చాలా లేటుగా స్టార్ట్ అవ్వాలి, కాబట్టి లేటుగానే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే 30 ఏళ్ళ తర్వాతే వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కాబట్టి అట్లాగే 7వ స్థానం కూడా అంతే. 7వ స్థానం కూడా మనకి కళత్ర స్థానం అంటే భార్యాస్థానం. అది మగవాళ్ళకి భార్యాస్థానం, ఆడవాళ్ళకి భర్త స్థానం. కాబట్టి ఆ స్థానంలో ఎప్పుడైతే శని దృష్టి పడుతుందో అప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఆలస్య వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే 12వ స్థానం అనేది సుఖస్థానం. అంటే వాడు ఏ సుఖం అనుభవించాలన్నా, శారీరక సుఖం ఎలాంటి సుఖం అనుభవించాలన్నా కూడా వాడికి 12వ స్థానం చాలా ముఖ్యంగా ఉంటుంది. అక్కడ కూడా శని యొక్క దృష్టి పడకూడదు. అలా పడినప్పుడు ఏంటంటే వాడికి తొందరగా సుఖం అనేది, శారీరక సుఖం అనుభవించలేడు వాడు తొందరగా. కాబట్టి అలాంటి పరిస్థితులలో కూడా మనకి వివాహం ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పరిహారాలు చేసుకోవచ్చు మనం. దీనికి పరిహారం చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా అయ్యే అవకాశం కొంత ఉంటుంది. కానీ పరిహారాలు కూడా కరెక్ట్గా ఇప్పుడు దానికి కూడా ఏంటంటే మనకు కొన్ని మాసాల్లోనే చేయాలని ఉంటుంది పరిహారం. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి బయట, ఇప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ పూజ చేసుకుంటే వివాహం అయిపోతుంది అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. దానికి కూడా మనము పరిహారం చేయడానికి కూడా కొన్ని మాసాలు ఉంటాయి. ఆ మాసంలో చేస్తేనే ఆ గ్రహం ఒక ప్రభావం పోతుంది, కానీ ఎప్పుడంటే అప్పుడు చేస్తే పోదు. పరిహారాలు చేయడానికి కూడా ఒక కాలం అంటూ ఒకటి ఉంటుంది.
ఆ కాలంలో చేస్తేనే సకాలంగా చేసినప్పుడే మనకి పరిహారాలు కూడా పనిచేయడం అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే. అంటే ఏ జాతకం ఎట్లుంటే ధనవంతులు అవుతారు? అంటే ఎగ్జాంపుల్ అంబానీ జాతకం ఎట్లాంటిది, ఆదాని జాతకం ఎట్లాంటిది, వీళ్ళందరూ ధనవంతులు. అవును. సో ఎట్లాంటి జాతకం ఉంటే ధనవంతులు అవుతారు? ధనము సంపాదన గురించి వస్తే మటుకు ఇక్కడ ఒకటి మనం శ్రమ అనేది ఖచ్చితంగా చేయాలి, అదొకటి ప్రధానంగా. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు 2వ స్థానము 11వ స్థానం, ఈ 2 స్థానాలు చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం. ధనము అంటే ధనవంతులు కావాలంటే కొన్ని ధనయోగాలు ఉంటాయి. ఆ ధనయోగం ఏంటంటే ఎప్పుడు కూడా 2వ స్థానము 2, 6, 10, 11 స్థానాలు ఇవి ధనయోగానికి ముఖ్యమైన స్థానాలుగా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఈ స్థానాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో మనిషికి, వాడు ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్థానాధిపతి వెళ్ళి అక్కడ కూర్చోవడము, వీళ్ళు అప్పుడు వాళ్ళకి మంచి ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ధనవంతుడు కావడానికి మనం ఇప్పుడు చాలా యూట్యూబ్లో చాలా పరిహారాలు చూస్తుంటాం. మీరు ఇది చేయండి, ఇది చేస్తే, ఈ పరిహారం చేస్తే మీరు ధనవంతులు అవుతారు, రేపే మీ ఇంటికి డబ్బు వస్తుంది, ఇట్లాంటి పరిహారం అంటే ఈ మధ్యలో చాలా చూస్తున్నాను నేను. ఒక్కొక్కసారి చూసి నవ్వు కూడా వస్తుంటుంది. అంటే అర్థం లేని పరిహారాలు కొన్ని ఉన్నాయి, అదే బాగా చలామణి అవుతున్నాయి ఈ మధ్య. కానీ అలాంటి పరిహారాల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు మనకి. ఎప్పుడే కానీ ధనము రావాలనుకుంటే ఎప్పుడే కానీ మీరు గుర్తుపెట్టుకోండి, జాతకంలో 2వ స్థానాన్ని బలపరచుకోవాలి మనం. మీరు ఎన్ని పరిహారాలు చేసినా దానికి సమానం అయితే రాదు. సులువుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 2వ స్థానము ఎప్పుడు కూడా ఏ రాశి వారికైనా కానివ్వండి, ఎప్పుడే కానీ న్యాచురల్గా 2వ స్థానం శుక్రుడు తీసుకుంటాడు. అంటే శుక్రుడిని బలపరచడం వల్ల మనకి మామూలుగానే ధనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అంటే ఎవరంటే లక్ష్మీదేవి. ఓకే, లక్ష్మీదేవి మనం శుక్రుడుగా తీసుకుంటాం. అట్లాగే గోవును కూడా శుక్రుడుగా తీసుకుంటాం. అందుకోసమే గోవుకి రెగ్యులర్గా మనం ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ధనవంతులు అవుతాం. అయితే ఇక్కడ ధనవంతులు అవ్వడానికి కూడా ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నీ జాతకంలో ఒక 100 కోట్లు ఉంటే నీకు 100 కోట్లే వస్తాయి. నువ్వు పరిహారం చేయడానికి నీకు 1000 కోట్లు ఏం రావు. అదొకటి ముఖ్యం. ఎంత రావాలని ఉంటే అంతే వస్తుంది, ఎంత రావాలో అంతే వస్తుంది, కానీ ఎక్కువ అయితే రాదు. ఎందుకంటే నీ జాతకంలో యోగం ఉంది కాబట్టి నీకు వస్తుంది. యోగం లేనిది యోగాన్ని అయితే మనం తెప్పించలేం, అది సాధ్యం కాదు. అంటే ఒకవేళ యోగం తెప్పించుకోవాలన్నా కూడా కొన్నిసార్లు అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా అంటే దీన్నే మనం ఏం చేయాలంటే ఇలాంటి సమయంలో గోచారాన్ని మనం వాడుతూ ఉంటాం మేము. ఎందుకంటే గోచారంలో ఒకవేళ గ్రహస్థితి ఆ సమయంలో నీకు అనుకూలమైన గ్రహస్థితి, అంటే అనుకూలమైన గ్రహస్థితి ఒకటి వచ్చింది, అలాంటి సమయంలో నువ్వు పరిహారం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2వ స్థానం 11వ స్థానం చాలా ప్రధానం అని చెప్పిన. అయితే ఈ 2వ స్థానము గ్రహము ఎప్పుడైతే 2వ స్థానంలోకి వస్తుందో, లేకుంటే 2వ స్థానాధిపతి 11లోకి పోతాడో, అప్పుడు నువ్వు ఏదైనా పరిహారం చేస్తే అప్పుడు నువ్వేంటి అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ అయిన టైంలో నువ్వు పరిహారం చేస్తున్నావు కాబట్టి నీకు ఏదైనా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ నీకు ఏదైనా అందడానికి అవకాశం ఉంటుంది. అది కొంతమేరకే, మరీ విపరీతంగా అని కాదు. కొద్దో గొప్ప నువ్వు కొంచెం దాటేయచ్చు, ఆ కష్టకాలం నుంచి నువ్వు దాటడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిహారం అనేది కూడా మనం పరిహారం చేసుకోవడం వల్ల ధనవంతులు అవ్వడం అనేది కాదు. మనకి ఎంత ప్రాప్తం ఉందో, ఎంత జాతకంలో రాసి పెట్టో అంత వరకే వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా 2వ స్థానాన్ని బలపరుచుకోవడం వల్లనే, అందుకోసం 2వ స్థానం అంటే కేవలము ధనం ఒక్కటే కాదు, మన మాట, మన కుటుంబం. ఇప్పుడు కుటుంబంలో ఎప్పుడు 24 గంటలు అరుచుకుంటూ ఉంటే మనకు ధనం రాదు. మీకు విపరీతమైన ఇంట్లలో విపరీతమైన గొడవలు ఉన్నాయి, మీకు ధనవంతులు మీరు కాలేరు. అంటే మేము చూస్తున్నాం కదా, ఇళ్ళలో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు అని అంటాం మనం. అంటే అది ధనము క్షయం అవుతుంది అప్పుడు. కాబట్టి మన మాట ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా ధనం కూడా మంచి సమృద్ధిగా మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి మాట తీరును కూడా మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆహారం 2వ స్థానం ఆహారం కిందకి కూడా వస్తుంది. కాబట్టి ఏదైతే ఆహారము మనం తీసుకుంటామో ఆ ఆహారం అనేది చాలా సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకి ధనం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఆహారం మార్పు వల్ల కూడా ధనం పెరుగుతుంది. ఇవి 2 అవకాశాలు. కానీ ఎన్ని మార్పులు చేసినా మన జాతకంలో మనకు ఉన్నట్టే మనకి లభిస్తూ ఉంటాయి. ఓకే, అది మటుకు ఖచ్చితం. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో జాతకాలు చూసి ఉంటారు కదా, సో ఇప్పటి వరకు ఏ జాతకమైనా మీరు చూసినప్పుడు అంటే మీరు చెప్పినట్టు జరిగిన జాతకాలు ఎన్ని? చాలా జరిగినాయండి, చాలా వరకు జరిగినాయి. ఇప్పుడు నా జాతకం అంటే నా ప్రిడిక్షన్
75% ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి నాకు. ఓకే. ఎందుకంటే మనం భగవంతుడు సమానం అయితే ఎవరూ కాలేరు. మనము నాకు తెలిసినంత వరకు 75% అందరికీ జరిగినాయి. ఎందుకంటే ఈ 25% కూడా ఎట్లా అంటే అది మనం చెప్పాలనుకున్నా మనం చెప్పలేము. ఎందుకంటే అన్నిటి యొక్క పవర్ మనకు భగవంతుడు ఎవరికి ఫుల్ పవర్స్ ఇవ్వడు. ఎంతో అంతా తన చేతిలో ఉంటుంది భగవంతుడు. అంటే ఇది కూడా మనకి చూడాలనుకుంటే భగవంతుడు మనకి జాతకంలో చూడాలనుకుంటేనే చూపిస్తాడు. అదే ఉన్నా కదా, జాతకంలో గురుబలం ఉండాలి. అందుకోసమే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎవరికైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అది మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, కానీ గుడికి వెళ్ళేసిన తర్వాత వెళ్ళండి. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు మీ జాతకంలో ఏం చూడాలనేది వారితో చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికైనా ఏ గుడికి వెళ్ళాలి? ఏ గుడికైనా పర్వాలేదు, మీకు ఇష్ట దైవం, మీకు అనుకూలమైన దైవం ఎవరైతే అనుకుంటారో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఇలా నేను వెళ్ళాలనుకుంటున్నా స్వామి, నేను వెళ్ళాలనుకుంటున్నా, నాకు మంచి జరిగేటట్టు చూడు అని చెప్తే ఆయన 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 మస్కిష్టంలో ఈయన అంటే ఆయన మెదడులో ఈయన కూర్చుంటాడు. ఓకే. ఆయనతో చెప్పిస్తాడు, నీకు ఏం జరగాలని ఆయనతో చెప్పిస్తాడు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం దైవానుగ్రహం చాలా ఎక్కువ ఉండాలి. ఎవరికైనా దైవానుగ్రహం వల్లనే ఏదైనా మారుతుంది, కానీ ఎవరూ మార్చలేరు. అంతా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే వీళ్ళు మధ్యవర్తిగా వీళ్ళు ఉంటారు అంతేగాని. కాబట్టి ఏదైనా ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి అక్కడ ఉన్న దైవాన్ని ప్రార్థించండి, నాకు ఏదైనా మార్గం చూపించు స్వామి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా నీకు ఆన్సర్ ఇవ్వలేడు. కాబట్టి ఎవరి ద్వారానో ఒకరి ద్వారానే నీకు ఆ మార్గాన్ని చూపించాలని. అంటే అది చూపించేది ఒక జ్యోతిష్కుడు కావచ్చు, లేకుంటే గుడిలో పూజారి ఎవరైనా కావచ్చు. అంటే ఇలా నువ్వు వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు మోసపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే ఎవరి జాతకం అన్న మీరు చూసినప్పుడు వాళ్ళు చనిపోతారని చెప్పి మీకు తెలిసినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ చెప్పిన రోజు, చెప్పిన జాతకం, సో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. అయితే నేను జ్యోతిష్యంలో దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నా. అయితే ఇనిషియల్ స్టేజెస్లో అంటే ఒక కుతూహలం ఉంటుంది కదా, మనం చెప్పేవన్నీ కూడా. అంటే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రయోగం చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏది అడిగితే చెప్తుంటాం మనం. ఏది అడిగితే అంటే అది చెప్పాలా చెప్పకూడదా ఈ విచక్షణ లేకుండా కూడా కొన్ని చెప్తుంటాం. యాక్చువల్గా మరణం ఎప్పుడు కూడా చెప్పకూడదు ఒక జ్యోతిష్కుడు. ఓకే. అయితే మరణం చెప్పకుండా మనం ఏం చేయవచ్చు అంటే, నీకు ఈ టైం చాలా జాగ్రత్తగా ఉండు, నీకు ఇప్పుడు కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పాలి, అంతే తప్పించి మరణిస్తాడని ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఒకటి జరిగింది. అంటే నేను దాదాపు ఒక 5 మందికి చెప్పిన, 5 మంది చనిపోయారు. 5 మందికి చనిపోతారని చెప్పారా? 5 మంది చనిపోతారని చెప్పిన, 5 మంది చనిపోయారు. అంటే చనిపోతారని చెప్పారా, ప్రమాదం ఉంటుంది జాగ్రత్త అని చెప్పి? లేదు, అదే చెప్పినా కదా, తెలియక మీరు చెప్పేసారు ముందే. తెలియక ఒక ఇనిషియల్ స్టేజెస్లో. అప్పుడు నేను జ్యోతిష్యంలో ఎంటర్ ఒక 5-6 ఏళ్ళే అయింది అప్పుడు. ఓకే. అప్పుడు వాళ్ళు అడిగిండ్రు, నేను చెప్పేసిన. అంటే అప్పుడు నేను చెప్పకూడదు అనేది నేను తెలియకుండా చెప్పేసిన. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే మీరు చనిపోతారని మీకు తెలుసు, సో వాళ్ళు అది ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేము, మరణం ఆపలేము కదా. మరణం మన చేతిలో ఉండే పరిహారాలు చేసి పరిహారాల ద్వారా ఎప్పుడు కూడా మరణాన్ని ఆపలేము. ఓకే. మరణం ఆపే శక్తి ఎవరికీ లేదు, అది భగవంతుడు చేతిలో ఉంటుంది అది. అందుకోసమే కదా చెప్పేది, ఎప్పుడు కూడా పరిహారాలు అంటే మనము మరణం విషయం ఒక టాపిక్ అంటూ వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని స్కిప్ చేసే ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే మనము డిసైడ్ చేయలేము దాన్ని. కాబట్టి అక్కడ మటుకు ఒక జ్యోతిష్కుడు ఒక అంటే వాళ్ళు చెప్పకూడదు కూడా. చెప్పడం వల్ల కూడా, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సాధన చేస్తూ ఉంటారు. నేను దాదాపు ఒక 11 ఏళ్ళు ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో అర్చకుడిగా చేసిన. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గుడి వదిలిపెట్టాల్సి వస్తుంది, అంతేగాని. కాకపోతే నేను అప్పుడు చెప్పిన ప్రతి సమయంలో కూడా ఏది కూడా మిస్ కాలే. ఎందుకంటే నీకు ఆ దైవం ఒక అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడే కానీ ఒక సాధన అనేది మనిషికి ఉండాలి. ఒక సాధన అంటూ ఉంటేనే, ఇప్పుడు నేనంటే రెగ్యులర్గా నేను ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఆరాధన చేయకుండా ఏ జ్యోతిష్కుడు ఏం చెప్పినా ఫలించదు. ఏదో ఒక దేవత ఉపాసన అంటూ జ్యోతిష్కుడు ఖచ్చితంగా ఉండాలి. ఆ ఉపాసన ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏదంటే అది చెప్పకూడదు. అంటే ఎందుకంటే పొరపాట్లో వాడి జాతకం లేకుండా కూడా కొన్ని జరుగుతాయి. ఓకే. అంటే ఇదెందుకు జరుగుతాయి, మన జాతకం ఉన్నట్టే కదా జరగాలి,
ఇప్పుడే కదా మీరు చెప్పిన జాతకంలో ఉన్నవే జరుగుతాయని, మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా జరుగుతాయి అంటే అది ఉపాసనా బలం వల్ల కొన్ని జరుగుతాయి. ఆ ఉపాసనా బలం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మాట చాలా జాగ్రత్తగా వాడాలి. అది చెడు చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెడు అవాయిడ్ చేసే ప్రయత్నమే చేయాలి. నీకు ఇది అయిపోతుంది, అదే అయిపోతుంది, నీకు యాక్సిడెంట్ అయిపోతుంది, నువ్వు కాలు చేతులు ఇరుగుతాయి అని చెప్పకూడదు. ఓకే, ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంది, ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా బండి నడుపుకో, అలాంటి ఒక సలహాలు ఇచ్చేయాలి తప్ప నువ్వు చచ్చిపోతావు, చనిపోతావు అని ఇట్లాంటివన్నీ కూడా జ్యోతిష్కుడు చెప్పకూడదు. చెప్పడం కూడా మంచిది కాదు. అది. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, అంటే ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది ఈ ఇంటర్వ్యూ మన వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నమ్ముతూ, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.